వెల్కమ్ టు మాస్ట్ మనీ. మన దేశంలో శుభకార్యం అన్నా పండుగన్నా మనకు గుర్తొచ్చేది బంగారం. బంగారం ధరలు మాత్రం రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఎందుకు, ఈ ధరల వెనకాల ఎవరున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక 10 గ్రాముల బంగారం ధర 1,30,000 రూపాయలు. గత ఏడాది కంటే 75,000 రూపాయలు ఎక్కువ. అందరూ అడుగుతున్నారు, ఇంత వేగంగా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అని. జవాబు మాత్రం ఒక్క మాటలో చెప్పలేం. ఇది బంగారం మార్కెట్ కదలిక కాదు, ఇది ఆర్థిక శక్తుల నిశ్శబ్ద యుద్ధం. ఎందుకంటే బంగారం కొంటున్నది మనలాంటి ప్రజలు కాదు, కొంటున్నది దేశాల సెంట్రల్ బ్యాంకులు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గత ఏడాది 822 టన్నుల బంగారం కలిగి ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 900 టన్నులకు చేరింది. ఎందుకు ఈ అకస్మాత్తు పెరుగుదల? ఎందుకు ఆర్బీఐ టన్నుల కొద్దీ బంగారం కొనుగోలు చేస్తుంది? ఎందుకంటే ఈరోజు ప్రపంచం అనుమానాలతో నిండి ఉంది. యుద్ధాలు, రాజకీయాలు, మార్కెట్ పతనాలు. ఈ అమానుషమయ లోకంలో ఒక్క ఆస్తి మాత్రమే స్థిరంగా ఉంటుంది, అది బంగారం. రూపాయి బలహీనపడుతుంది, మార్కెట్ పడిపోతుంది, బంగారం విలువ మాత్రం పెరుగుతూనే ఉంది. అందుకే ఆర్బీఐ బంగారాన్ని సేఫ్ ఎనర్జీగా చూస్తుంది, భవిష్యత్తు కోసం నిలువ చేస్తుంది. దీన్ని ఆర్థిక బీమా అంటారు. ఏ పరిస్థితుల్లోనైనా దేశాన్ని బలంగా నిలబెట్టే రహస్య కవచం. బంగారం ఎందుకు నమ్మకాన్ని చిహ్నం? ఒకసారి ఆలోచించండి. 2005లో 100 రూపాయలతో మీరు చాలా వస్తువులు కొనగలిగారు. కానీ ఇప్పుడు 100 రూపాయలతో ఏమేమి కొనగలుగుతున్నారు? కానీ 2005లో కొన్న బంగారం విలువ ఇప్పటికీ 3 లేదా 4 పెరిగింది. ఇది చెప్తుంది మనకు, డబ్బు మారిపోతుంది, కరెన్సీలు కూలిపోతున్నాయి, కానీ బంగారం కాలాన్నే జయిస్తుంది. బంగారం ఆర్బీఐకి కేవలం పెట్టుబడి కాదు, ఇది ఒక వ్యూహం. గత 5 ఏళ్లలో ఆర్బీఐ బంగారం నిల్వలను 35% నుంచి 40% వరకు పెంచింది. ఇది దేశానికి ఒక సైలెంట్ రక్షణ కూడా. ఏ ఆర్థిక సంక్షోభం వచ్చినా, ఏ గ్లోబల్ షాక్ వచ్చినా బంగారం నిల్వలు వలన మన దేశం బలంగా నిలుస్తుంది. ఇది మన దేశానికి ఆర్థిక స్వాతంత్ర్యం యొక్క పునాది. బంగారం అంటే మెరుపు మాత్రమే కాదు, దాని వెనుక దాగి ఉన్నది భారతదేశ భవిష్యత్తు. ఆర్బీఐ ప్రతి టన్ను బంగారాన్ని నిల్వ చేస్తుంది. దాని విలువ మాత్రమే కాదు, దాని నమ్మకం కూడా పెరుగుతుంది. ఈ బంగారు గోడల వెనుక భారతదేశ భద్రత ఉంది, భవిష్యత్తు ఉంది. బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో ఇప్పుడు తెలుసా? ఇది మార్కెట్ కాదు, మౌనంలో జరిగే బంగారు యుద్ధం. ప్రజలు చూస్తున్నారు ధరల్ని మాత్రమే, కానీ ఆర్బీఐ చూస్తుంది భవిష్యత్తుని. ప్రపంచం కాగితం డబ్బుతో ఆడుతుంటే ఆర్బీఐ బంగారంతో భవిష్యత్తు రాస్తుంది. ఇది కేవలం ఒక ఆర్థిక కథ కాదు, ఇది ఒక దేశం యొక్క నిశ్శబ్ద గౌరవం. కాలం మారినా, విలువలు మారినా, బంగారం మాత్రం ఎప్పటికీ అమూల్యం.